హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నిన్న మన వరంగల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్ళామండి దర్శించుకోవడానికి. ఒకేషన్ ఏంటంటే మా అక్క బావగారిది వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే మా హస్బెండ్ది బర్త్డే, రెండు సేమ్ డేట్ అండి. సో ఆ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుందామని వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం త్వరగా అయిపోద్ది అనేసుకొని వెళ్ళాం, కానీ కార్తీక మాసం ఆఖరి శుక్రవారం కాబట్టి ఫుల్ రష్గా ఉందన్నమాట. నేను ఈ వీడియో తీసేపాటికి మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి. ఆల్మోస్ట్ అందరు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది. అయితే నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అనమాట అండి. తల్లి దగ్గరికి వచ్చి దర్శించుకొని మనం ఏదైనా అడిగామంటే ఖచ్చితంగా అది నెరవేరక మానదు. అలా నాకు చాలా జరిగాయి. మీరు ఎప్పుడైనా వరంగల్ విజిట్ చేసినప్పుడు ఒకసారి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మీ బాధలన్నీ చెప్పేసుకోండి. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే మనకి టెంపుల్ పక్కన ఒక చెరువు ఉంటుందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు ఇదే ఊరు అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు ఈ చెరువులో వాటర్ లేకుండా ఉండడం. ఫస్ట్ టైం అండి, వాటర్ లేకుండా ఉండింది చెరువు అంతా ఎండిపోయినట్టుగా. అంటే అది ఎండిపోలేదు, కావాలనే అదంతా ప్యూరిఫై చేయడానికి వాటర్ని మొత్తం తీసేశారనమాట. ఈ గుడి వెనకాల ఒక పార్క్ ఉంటుందండి, బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ కానీ లేదా పిల్లల్ని తీసుకొని అలా వాకింగ్కి వెళ్ళేయచ్చండి లోపల ప్రశాంతంగా. ఇంకా నేను నా మొక్కులు తీర్చేసుకొని మా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారా విగ్రహాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడడానికి. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్గా అమ్మవారు మీ కష్టాన్ని తేలికగా చేసేస్తుంది. ఇలా గుడి బయటికి రాగానే లెఫ్ట్లో మనకి సాయిబాబా గుడి వస్తుందండి. అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేటప్పుడు తప్పకుండా బాబావారిని కూడా దర్శించుకొని వెళ్తారండి అందరూ కూడా. ఇక్కడ బయట పిల్లలు ఆడుకునే బొమ్మలు అనేసి, ఇంకా ఫుడ్కి సంబంధించినవి అలా ఉంటాయి స్టాల్స్. అయితే ఇక్కడ ఈ పాప అయితే నాకు ఆ బొమ్మ కావాలని ఒకటే ఏడ్పండి. మనం కూడా చిన్నప్పుడు ఇలాగే చేస్తుంటాం, అవునా? అవన్నీ తలుచుకుంటే స్వీట్ మెమరీస్ అండి. మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కదా. అదన్నమాట నిన్నటి విశేషాలు, ఇవాల్టి వ్లాగ్. సో కుకింగ్ వీడియో పెట్టలేకపోయానండి, అంతేనండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.